మీరు మాట్లాడుమని అడుగుచున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నీ చేతితో పట్టుకో. నిన్ను గురించిన తలంపులతో, నిన్ను గూర్చినటువంటి ఆలోచనలతో నిన్ను పెండ్లి కుమారునిగా తలంచుకొని మేము నీ వాక్యమును గ్రహించగలుగు కృపవ్వండి. పుట్టిన నిన్ను తూర్పు దేశముల నుండి వచ్చిన జ్ఞానులు రాజుగా తలంచుకొని 2 సంవత్సరాలు వెతికారు. అర్ధరాత్రి కాడ నీ జన్మ శుభవార్త విన్న గొల్లలు రక్షకునిగా నిన్ను వెతికారు. ఈనాడు ఒకప్పుడు మేము నిన్ను రక్షకునిగా వెతికాము. నీవు మాకు దొరికావు, మాకు కనబడ్డావు, మమ్మల్ని రక్షించావు. పోషకునిగా వెతికాం, మమ్మల్ని పట్టుకున్నావు, పోషిస్తున్నావు. వైద్యునిగా వెతికాం, నీవు మమ్మల్ని స్వస్థపరిచావు. ఇప్పుడు స్వస్థపరుస్తున్నావు, ఎప్పుడూ స్వస్థపరుస్తావు. నీకు వందనాలు. ఇప్పుడు నిన్ను పెండ్లి కుమారునిగా వెదకి పెండ్లి కుమారుడు అయ్యున్న నీ అంతరంగంలోనికి మేము చొచ్చుకొని పోగలుగునట్లు, చూడగలుగునట్లు, పెండ్లి కుమారుడు అయ్యున్న నీ రూపాన్ని పరిపూర్ణముగా చూడగలిగే గొప్ప ధన్యత మాకు దయచేసి ఘనత ప్రభావము పొందుమని, ఆటంకముగా ఉన్న వర్షము ఆపు చేయండి. వచ్చిన వీరిని, ఇంకా రావలసినటువంటి వారిని మీరు త్వరపెట్టి తోడుకొని రమ్మని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. వరుని ప్రేమ స్మరణ లోని, వరుని ప్రేమ ఉచితమైన కాపుదలలో దాచబడి పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న ప్రభువుకు నిష్కళంకమైన పావురముగా, వధువుగా సిద్ధపడుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు తగిన వధువుగా మహిమ మేఘము మీద మనందరం ఎత్తబడి యుగయుగాలు ఆయనతో నూతన యెరూషలేమునందు ఆనందించగలిగే ధన్యత ఈ దినం కూడి వచ్చిన మీ అందరికీ దయచేయునుగాక. మరణాత మరణాత మరణాత
పరిశుద్ధ గ్రంథంలో ఈ దినవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారం మనం ఏం చెప్పుకున్నామండి? ఎంతమంది గుర్తుందో ఒకసారి జ్ఞాపకం చేయండి. ఆనందభరితమై నేను అతని నీడను కూర్చుంటిని, అతని చెక్కువ ఫలము అతని ఫలము నా చెక్కువకు మధురము. గత వారం మనం ఈ 2 వరుసలు చదివాం, వివరించుకున్నాం. ప్రియులారా, నూతన యెరూషలేములోనికి యేసు ప్రభువు సంఘ వధువును కొనిపోయిన తరువాత ఆయన నీడన ఈ వధువు కూర్చుని ఆనందిస్తున్న సమయంలో ఎంతసేపు ఇలా మాట్లాడుకుందాం? మనం ఎవరింటికన్నా వెళ్ళాం, కాసేపు మాట్లాడుకుంటాం. మాట్లాడిన తర్వాత ఏదో ఒక ఆతిథ్యాన్ని మనం అందజేస్తాం. ఈ ఆతిథ్యాన్ని ఇచ్చినప్పుడు తింటా మాట్లాడుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ వధువును మేఘముల మీద నూతన యెరూషలేముకు తీసుకొని పోయిన ఈ వధువును యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆ మాటే ఇప్పుడు పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనంలో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. మరణాత గమనించండి. మీరందరూ ఒకసారి మరలా ఈ మాట ఉమ్మడిగా అందరూ ఒకేసారి కలిపి చదవండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అమ్మ, అర్జెంట్ పనులు ఏమీ లేవు కదా? ఉంటే ఉండేవాడు ఒక గంట పక్కన పెడదాం. ఇది ఆరాధన దినం. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని దినాన్ని దేవునికి ఇవ్వాలి. మనకు లోకంలో ఎన్ని ముఖ్యమైన పనులు కార్యక్రమాలు ఉన్నా ఇది ఎవరి దినం చెప్పండి? టీచర్స్ డే అన్నారు ఈ నెలలో. అమ్మ వెళ్ళారమ్మా, టీచర్స్ అయినా వెళ్ళారమ్మా. మీకు సన్మానం జరిగినా జరగకపోయినా మిమ్మల్ని గౌరవించడానికి ఏముంది? సంవత్సరంలో టీచర్లు చెప్పాలి ఏముంది? ఒక రోజు ఉంది. అలాగే అమ్మ మదర్స్ డే ఈ మధ్యకాలంలో జరిగినట్టుంది కదండి. ఈ మధ్యకాలంలో మదర్స్ డే, అలాగే ఫాదర్స్ డే. ప్రియులరా, మార్చి నెలలో వస్తుంది మహిళా దినోత్సవం, విమెన్స్ డే. ఇలా ప్రతి అక్టోబర్ నెలలో 2వ ఆదివారాన్ని పాస్టర్స్ డే అంటారన్నమాట. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు కేటాయిస్తూ ఉంటారు ప్రపంచంలో. చూడండి, మరి ఉన్న దినాలలో. అలాగే ఆదివారం ఎవరి రోజు చెప్పండి? ఆదివారం ఎవరి రోజు? దేవుని రోజు. ప్రభువును మనందరం ఆరాధించే రోజు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం వివరాలు నెమ్మదిగా చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనం ఒక్కమారు ఆలోచన చేద్దాం. నూతన యెరూషలేములోనికి వెళ్ళక ముందు, మేఘమెక్కి నూతన యెరూషలేములోనికి అంటే పరలోకంలోనికి మనం వెళ్ళక ముందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్న
పాపులందరూ ఏం చేశాడు? పాపులనందరినీ చేర్చుటకై ప్రాణముగా దేవుడు లోకమును చెప్పాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాట మనందరం నమ్ముతున్నాం. మనం పాపులుగా ఉన్నప్పుడు ఈవేళ 600 కోట్లు జనాభా ఉన్నారు ప్రపంచంలో. ప్రియులారా, ఇంకా పెరుగుతారట. ఇంతకు ముందు ఈ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు లోకంలో ఎన్నో 100 కోట్ల మంది పుట్టారు, చనిపోయారు. ప్రియులారా, ఈ మానవులందరినీ కూడా దేవుడు రక్షించడం కొరకు వారికి ఒక విందుశాల లోకంలో ఏర్పాటు చేశాడనమాట. ఆ విందుశాల ఏమిటి అంటే దైవ గ్రంథముకు బైబిలు గ్రంథము నందలి వాక్యమే లోకంలో ఉన్న మానవులకు ఒక విందుశాల అన్నమాట. బైబిలు గ్రంథమే ఒక విందుశాల. బైబిల్ గ్రంథంలో ఏముంది? వాక్యం ఉన్నదన్నమాట. ప్రియులారా, ఎలాంటి వాక్యం ఉన్నదంటే తేనె కంటేను తేనె కంటేను జుంటే తేనెల ధార కంటేను మధురమైన వాక్యాహారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఇది భక్తుల అనుభవం. అందుచేత దేవుడు ఏం చేశాడు? ఈ విందులో వినాలి. వాక్యాహారపు విందులో బైబిల్ గ్రంథం అనే విందుశాలలో 60 రకాల వంటకాలు దేవుడు సిద్ధపరిచాడు అన్నమాట. 66 రకాల వంటకాలు దేవుడు ఈ గ్రంథంలో సిద్ధపరిచాడు అన్నమాట. 60 కాదు, ఎన్ని? 66 రకాలు. మీరు మీ బిడ్డల వివాహాలు చేస్తూ ఉంటారు. చాలా మంది చేశారు. ఎన్ని రకాలు వేస్తారు చెప్పండి? ఎన్ని రకాలు వేస్తారు? చేయబోయే వాళ్ళు ఉన్నారు. మనం పెడితే ఎన్ని రకాలు పెడతాం? 10 రకాలు పెడతాం. ఇంకా బాగా చేయాలనుకుంటే మన గొప్పతనం ఘనత జన్మంతో చెప్పుకోవాలంటే ఆ 10కి మరో 10 పెడతాం. 20 రకాలు పెడతాం. పిల్లరా చూడండి, లక్ష్మీ ప్రసాద్ మిట్టల్ అని ఒక ఐరన్ మ్యాన్ ఉన్నాడన్నమాట. మన భారతదేశస్థుడు, లండన్లో ఉంటాడు. చాలా గొప్పవాడు అన్నమాట. ఈయన లండన్లో తన యొక్క కుమారుని యొక్క వివాహాన్ని చేశాడు. ఇంచుమించు ఆ వివాహంలో 40 రకాలు పెట్టాడంట వంటకాలు. మరి ఎవడు తిన్నాడు ఆ 40 రకాలు? తిన్నవాడికి ఎలా పట్టిందో తెలియదు, కానీ వండడానికి మాత్రం 40 రకాల వంటకాలు సిద్ధపరిచాడట. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు భుజిస్తారు. కానీ బైబిల్ గ్రంథం అనే ఈ విందుశాలలో దేవుడు ఎన్ని పెట్టాడు? 66 రకాల వంటకాలు పెట్టాడు.
మనకు రెండు బలమైన ప్రయోజనాలు ఉన్నాయి. దేనికి అంటే మొట్టమొదట మనం శరీరులు కాబట్టి శరీరానికి, ఈ శరీరంలో ఏమున్నాయి? ఆత్మకు చూడండి, శరీరానికి, శరీర జీవితానికి, ఆత్మ జీవితానికి అవసరమైనటువంటి ప్రియులరా, అవసరమైనటువంటి విందు దేవుడు ఈ 66 పుస్తకాలలో దేవుడు ఏర్పాటు చేశాడు. అందుచేత దుర్మార్గులకు సంబంధించిన ఆదరణ కలిగే వాక్యం బైబిల్లో ఉంది. నీతిమంతులకు సంబంధించిన వాక్యము దేవుని పిల్లరా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన మార్గములను అనుసరించి నడుచుకొనుచున్న వారికి తగిన వాక్యం దైవ గ్రంథంలో ఉంది. ఆయన ఆజ్ఞలను విడిచి తిరిగే వారికి సంబంధించిన వాక్యము బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే దేవదాసయ్య గారు చెప్పిన మాటల్లో మాట, విందు ప్రధాని యేసుక్రీస్తు ప్రభువే. విందు ప్రధాని యేసుక్రీస్తు ప్రభువే. అంచేత ప్రియులరా, లోకంలో ఉన్న బూర్లు, గారెలు, చక్కెర పొంగలి, పాయసం, బొబ్బట్లు, జిలేబీలు, లడ్డూలు, పలావులు, ఇవన్నీ భూలోక సంబంధమైన విందులు, వంటకాలు. కానీ పరలోక విందుశాల ఎలా ఉంటుంది? రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం ప్రియులరా 17వ వచనాన్ని మీరొక మారు చూడగలిగితే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. చూసారా, ఈ లోకంలో ప్రజలందరూ దేన్ని బట్టి ఆనందిస్తున్నారు? భోజనాలు. కానీ మరి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేనితోనంట? నీతియు సమాధానమునై సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందం. పోయిన ఆదివారం మనం విన్నాం, శ్రమలయందు మాట్లాడాలి మీరు, శ్రమలయందు ఆనందించుట. పోయిన ఆదివారం నాడు మనం విన్నాం. ప్రియులరా, ఆనందంతో ఉన్న చూడండి, ఇప్పుడు ఈమెను దేవుడు విందుశాలకు తీసుకెళ్లే ముందుగా భూలోకంలో ప్రతి వారికి, అందుకే దేవుడు దైవజనులు రాసిన పాటల్లో యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచటనుండగాని, యేసు నీ విషయాలు ఎరుగని ఎచటనుండగాని, యేసులో చేరని ఎందరో యుందురు, కానీ తెలుసున ఇదియే నా దుఃఖము, ఇదియే నీ దుఃఖము. చూడండి, మరి మనం గమనించినట్లయితే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దైవజనునితో ప్రభువు చెప్పిన మాటల్లో మాట, అయ్యగారు రాసిన పాట, యేసుని విషయాలు ఎరగని మానవులంటూ ఎవరు ఉండవు. చాలా మంది మనలోళ్ళు కూడా అంటారు, వీళ్ళకి దేవుడి గురించి అసలు తెలవదండి, అసలు యేసు ప్రభు అంటే ఏంటో కూడా తెలవదండి, అది మీ భ్రమ. యేసు ప్రభు దేవుడని అందరికీ మాట్లాడనమ్మా. యేసు
ప్రభు దేవుడని అందరికీ తెలుసు. చివరికి యోగా గురువు బాబా రామ్దేవ్ ఉన్నాడు, అతనికి తెలుసు. అమ్మా చూడండి, హిందూ మతంలో నిష్ణాతులైనటువంటి స్వామీజీలు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఓ రోజు మన ఇండియాలో ఓ సిటీలో ఓ మహాపట్టణంలో బాబా రామ్దేవ్ అనేటువంటి యోగా గురువు తన అనుచరులైన వాళ్ళతో కలిసి ప్రియులారా ఆయన ఓ కార్యక్రమానికి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా జరిగిన విషయం ఏమిటంటే, ఓ బుక్ స్టాల్ చూశాడు. ఆ బుక్ స్టాల్ చూసి ఏం చేశాడంటే కారు ఆఫ్ చేయమన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు, ఏమిటిది ఎలా వెళుతున్నాడు ఈయన, ఈ బుక్ స్టాల్ వెళుతున్నాడు అని. ప్రియులారా కారు దిగాడు, కాషాయ వస్త్రాలు వేసుకుని ఉంటాడు కదా, కారు దిగాడు, నడుచుకుంటూ బుక్ స్టాల్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ బుక్ స్టాల్లో వాళ్ళు కూడా నిర్ఘాంతపోయారు, అబ్బో ఇదేంటి ఈయన ఎలా వస్తున్నాడని. తీరా ఆ బుక్ స్టాల్కి వెళ్ళాక ఏం అడిగాడంటే, ఐ వాంట్ బైబిల్. ఏం కావాలంట చెప్పండి, ఏం కావాలంట? బైబిల్ గ్రంథం కావాలి. ప్రియులారా వాళ్ళ బైబిల్ గ్రంథం ఇచ్చారు. ఆయన దాన్ని తెరిచాడు, దానిని చదివాడు, కాసేపు చదివాడు. ఓ 15 నిమిషాలు బైబిల్ అంతా తిరగేశాడు, కొన్ని చదివాడు. నాకు ఈ బైబిల్ ఇస్తారా అని అడిగాడట. పట్టుకెళ్ళండి అన్నారు. ఆ బైబిల్ గ్రంథం అంటూ కారు ఎక్కేశాడు. మరణాదా మరణాదా వీళ్ళ అంగులంటే ఇక్కడికి ఏది అవదైనా మనం అనుకుంటాం, కానీ యేసును గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆయనలో చేరవాళ్ళు అనేకులు ఉన్నారు. అంచేత ప్రభువునందు ప్రియమైన వారా, దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ బైబిల్ గ్రంథంలో ఎలా ఉందంటే ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా చరిత్ర పుస్తకాలు అన్నమాట, హిస్టరీ అన్నమాట. ఇదంతా ఏమంటే ఆదికాండం మొదలుకొని ఎస్తేరు వరకు ఎన్ని పుస్తకాలు అయితే బైబిల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా హిస్టారికల్ బుక్స్ అన్నమాట, చరిత్ర. యోగు గ్రంథం మొదలుకొని యోగు చెప్పండి, కీర్తనలు చెప్పండి, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇవన్నీ కూడా పద్య భాగాలు. అమ్మా ఇవన్నీ కూడా యోగు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు ఉన్న ఈ గ్రంథాలు, ఇవి పద్య భాగాలు అన్నమాట. తరువాయి యెషయా గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న గ్రంథాలన్నిటిని ప్రియులారా ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవచన గ్రంథాలు అంటారన్నమాట. చూడండి, దేవుడు పాత నిబంధన గ్రంథాలను ఇలా విభజించాడు. తరువాత మరి సువార్తలు, 4 సువార్తలు చూస్తే రక్షణకుడైన యేసు ప్రభు చరిత్ర కలిగిన పుస్తకాలు ఆ 4 గ్రంథాలు. తరువాత అపోస్తుల కార్యాలు. ప్రియులారా ఆ కాలంలో ఉన్న ప్రభు శిష్యులు, ఆ తర్వాత వచ్చిన దైవ సేవకులు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. తరువాత మరి మనం గమనించినట్లయితే ప్రియులారా పత్రికలు, దేవుని పిల్లరా ప్రకటన గ్రంథం ముందున్న యోధా పత్రిక, రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు అనేక మంది భక్తులు రాసిన లెటర్స్ అన్నమాట, పత్రికలు, ఎపిస్టల్స్. ప్రియులారా తరువాత మరి జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథం, దివ్య గ్రంథం, దైవ జ్ఞానంతో నింపబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎందులో. ఎందులో కాదు, హిందూసాలలో. మీరు ఏ రంగంలో విన్నారో, కొంతమంది ఎప్పుడు చూసినా కీర్తనలే చదువుతారు. మన సీతారామ శుక్రవారం నాడు సీతారామ స్వస్థాలకి ఓ తాతగారు వచ్చాడు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చూశాను. ప్రియులారా నా చిన్నప్పుడు చూశాను.
చూడగానే నువ్వు సోన్సో కదా అన్నాను. అవునయ్య గారు అన్నాడు. మీకు లెటర్ ఇస్తాను చదవండి అన్నాడు. మా నాన్నగారు ఉన్నప్పుడు కమ్మగాడు వచ్చేవాడు కదా అన్నాను. వచ్చేవాడు అన్నాను. మరి ఆకట్టుకోండి ఉన్నప్పుడు రిక్షా దొరికివాడు ఏమన్నా అన్నాను. దొరికివాడు అన్నాను. దేవుడి పిల్లలు ఏంటి సాయంత్రం అంటే, ఆయన ఒకప్పుడు బైబిల్ విషయం బయలుపడినప్పుడు దేవదాసయ్య గారి దగ్గర ఉన్నాడు. దేవదాసయ్య గారి దగ్గర హాస్టల్ పెట్టినప్పుడు 20 మంది శిష్యులు ఉండేవారు, విద్యార్థులు ఉండేవారు. అందులో ఇతను ఒకడనమాట. దేవదాసయ్య గారు ఆ రోజుల్లో విద్యార్థులైన వాళ్ళందరికీ కూడా కంటబాగా 1వ దావీదు కీర్తన చూడకుండా చెప్పమని వారు నేర్పించేవారట. ఇది అయిన తర్వాత 23వ దావీదు కీర్తన నేర్పించేవారట. దేవుని పిల్లల రోజు బైబిల్ గ్రంథం చదివించేవారు. పిల్లలతో మీరు చదువుతున్నారా? ముందు అమ్మా మీరు అందరూ చదువుతున్నారా బాబు? అంత టైం కుదురుతుందా? బైబిల్ గ్రంథం చదివేటంత అవకాశం ప్రియులరా పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం మన పిల్లల్ని. దేవునికి స్తోత్రం. అలా చదవడం మంచిదే. దానికంటే ముందు ఏం చదవాలి? బైబిల్. కొన్నాళ్ళు చదివి మానివేయకూడదు ప్రియులరా. ఎందుకంటే ఈ విందుశాల దగ్గరికి క్రైస్తవుల్ని దేవుడు రమ్మంటున్నాడు, అన్యుల్ని రమ్మంటున్నాడు, నాస్తికుల్ని రమ్మంటున్నాడు, ఇతర మతాల వాళ్ళని రమ్మంటున్నాడు. లోకమందరినీ రండి రండి కొన్ని మతాలకి దైవ గ్రంథం లేదు, మత గ్రంథం లేదు. మత గ్రంథాలు ఉన్న మతాల లోకంలో 2 ఉన్నాయి. అందులో మొట్టమొదట క్రైస్తవులు, రెండవది చెప్పండి, రెండవది ఏమో ఎవరో నాకు తెలియదు. మీకు మరి మీరు చెప్తలేదు, పేరు చెప్తాను. ఖురాన్ చెప్పండి. ముస్లింలు. ఇక మత గ్రంథాలు లేవు. చాలా మంది అనుకుంటారు భగవద్గీత అది మత గ్రంథం కాదు, ఓ హిస్టరీ బుక్. అంటే దానిలో మత ప్రస్తావన ఉండదు. హిందూయిజం అనే మత ప్రస్తావన ఉండదు. అందులో కొందరు వ్యక్తులు మంచివాళ్ళకు సంబంధించిన విషయాలు కొన్ని సూక్తులు ఉన్న గ్రంథం అంతే ప్రియులరా. అలాగే ఒక కుటుంబానికి సంబంధించిన చరిత్ర రామాయణం ప్రియులరా. మరి మత గ్రంథాలు లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు పట్టుదల వచ్చింది. మోడీ ప్రధానమంత్రి కదా, RSS వాళ్ళందరూ మీటింగ్ పెట్టి మనకి కూడా ఒక మత గ్రంథం తయారు చేసుకుందాం. క్రైస్తవులకు ఉన్నాయి, రెండవది ముస్లింలకు ఉన్నాయి. మనకి ఎందుకు ఉండకూడదు? మనం కూడా ఒక మత గ్రంథం తయారు చేసుకుందామని ఇప్పుడు వాళ్ళు అనేక రకాల ఆలోచనలలో ఉన్నారు. సరే ప్రియులరా, అంటే ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్న వాక్యం అందరికీ దేవుడు లోదల ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. మీరు సాధ్యమైనంత మటుకు మీ ఇంట్లో వాళ్ళందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దైవ గ్రంథం అందుబాటులోకి వచ్చేట్టుగా చేయండి. రెండవ విందుశాల ఏదంటే క్రైస్తవ సంఘమే ఒక విందుశాల. ఏమంటే మొదటి విందుశాల ఏది? బైబిల్ గ్రంథం ఒక విందుశాల. మనం పాపులుగా ఉన్నప్పుడు వినాలా, మనం పాపులుగా ఉన్నప్పుడు ఈ విందుశాల తీసుకొచ్చాడు. ఏ విందుశాలకి? నేను మాట్లాడతామా మీరు? బైబిల్ గ్రంథం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. బైబిల్ గ్రంథం లేని వారు ప్రియులరా, కొనుక్కోగలిగిన కెపాసిటీ ఉండి కొనుక్కోకపోవడం అది మీ తప్పు. కొనుక్కోలేను అన్నవాళ్ళు దేవుని పిల్లలందరూ ఒకసారి బైబిల్ గ్రంథాలు చూపడం, పైకి చూపాలి. పైకి ఎత్తితే వీడియోలో చేయబడుతుంది, బైబిల్ పడదు. రైట్, అందరూ
బైబిల్ గ్రంథాలు అందరూ అక్కడ తెప్పకండి. నాకు ఈ హెచ్చు కనపడిలో చూపించాలి, మీరు ఎలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. నాకు హెచ్చు కనిపించాలమ్మా, నాకు హెచ్చు కనిపించాలి, అందరికీ చూడాలి. పైకెత్తాలి ఇంకా కొంచెం, చాలా మంది కింద ఉంచుతున్నారు. మరణాత చాలా మంది అమ్మా, చాలా మంది మరి గమనించాలి. మరి మీలో కొంతమంది దగ్గర ఇదిగో ఈ రంగున్న బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. ఏ రంగు? ఇది ఎలా చూడాలి, ఇది తెల్లబాకు లాంటిది అన్నమాట. మీకు అర్థమైంది కదా? తెల్లబాకు ఎవరికి ఇస్తాడు గవర్నమెంట్? అమ్మా ఏమో మీరు ఏం మాట్లాడతారో మీ రోడ్లు ఉంటే విన్నామని చెప్పండి. ఏ రోడ్లు అంటే బాగుందమ్మా. తెల్లబాకు గవర్నమెంట్ ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారు. మీకు అర్థమైంది కదా? నేను పంచిపెట్టే బైబిల్ కూడా పేదలకు ఇచ్చి బైబిల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉందంటే మీరు గొప్పవాడు పేదవాడా? ఏమో నేను చెప్పేశాను కదా. ఎవరు చూడండి, ఇదేంటిది? గోల్డ్ ఎడ్జ్. నా గోల్డ్ ఎడ్జ్ అంతా నలిగిపోయింది లేదు బాబు. మంచి కొనుక్కోవడానికి ఒక 500, 600, 1000 రూపాయలు అయితే మంచి బైబిల్ వచ్చారు. వేలు బట్టలు కొనుక్కుంటున్నాం. నెలకు మినిమం 100 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నాక సెల్ ఫోన్. 10 నెలలు అయితే, 5 నెలలు అయితే అమ్మా, 5 నెలలు అయితే చూడండి, వచ్చే సంవత్సరం 2016 సంవత్సరం మీ దగ్గర ఉన్న 80 తీసేసి ఏమీ లేని పేదోళ్ళకి ఇచ్చేసి ఒక 500 పెట్టుకుని ముందు సంఘ పెద్దలందరి దగ్గర ఉండాలి. ఏదో ఉందలే కదా పట్టుకొచ్చేయండి. డిసెంబర్ కల్లా పెద్దలు, సన్నిధి స్త్రీలు, ప్రార్థనా స్త్రీలు, 12 మంది స్త్రీలు. అమ్మా ఇప్పుడు నేను ఈసారి చూడాలి. ఇంక కళ్ళు చూసుకుని ప్రార్థన ఆమె కేవలం బైబిల్ కనమాట. విన్నారా? నా బైబిల్ ఎవరు ఎత్తుకున్నారు, నేను ఎత్తుకున్నాను. ఎందుకంటే మీ స్థాయికి అది సెపరేట్ అండి. కోటమ్మానికి వెళ్ళి పట్టుకు ఉంటారు కానీ ఆ శివుడు బొమ్మ కాడేసిన 100-103 చీరలు కొంటారా? చెప్పండి, 103 చొక్కాలని కొంటారా బాబు? కొనం. ఎందుకు? అది మన స్థాయికి మాట్లాడి మన స్థాయికి తగదు. అలాగే ప్రియులారా, ఓ దైవ గ్రంథం మంచిది కొనుక్కోండి. ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టే బట్టలే, లేకపోతే ఏడాది కట్టే విడిచిపెట్టే బట్టలు ఉంటాయి. ఒకసారి కొన్నామంటే బైబిల్ ఎంతకాలం ఉంచుతాం? చాలా సంవత్సరాలు ఉంచుతాం. అందుచేత బైబిల్ గ్రంథాన్ని మంచిది కొనుక్కోండి. ఎందుకంటే ఎర్రరంగు బైబిల్ అనుకో పేపర్ మంచిది కాదు, కళ్ళు కొంచెం లాగుతాయి. ప్రియులారా, అదే గోల్డ్ ఎడ్జ్ బైబిల్ అనుకో మంచి పేపర్ రాస్తాడు, లెటరింగ్ బాగుంటుంది, కంటికి అవసరం తగ్గుద్ది అన్నమాట. అందుకే ఇందులో వ్యత్యాసం, అక్షరాల్లో పొల్లు కూడా మాట్లాడదు. సరే, రెండవ విందుశాల ఏంటంటే క్రైస్తవ సంఘమే ఒక విందుశాల. దీనికి మరొక పేరు ఏం పేరంటే పూటకోళ్ళవాని ఇల్లు. మన లూకాసు సువార్త ఇవాళ చదివినట్టు ఉన్నామండి. 10వ అధ్యాయం 30 నుంచి 37 త్వరగా చూడాలి మనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు. అక్కడ గుడ్ శామరియన్ కథలో మంచి సమరయుని విషయాలలో యేసుక్రీస్తు ప్రభు ఆ మంచి సమరయుని ఏం చేశాడు? 33-34 వచనాలు చూస్తే, ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. అతనికి 2 దేనారములు తీసి పూటకోళ్ళవానికి ఇచ్చి, చాలమ్మ. ఎక్కడికి వెళ్ళాడు? ఈ పడిపోయిన ప్రయాణికుడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళవాని ఇల్లు అంటే క్రైస్తవ సంఘము. ఈవేళ
ఈ వేళ చూడండి, పూడవాడి ఇంటికి అన్ని రకాల వాళ్ళు వచ్చినట్టుగా ప్రభు దగ్గరికి ఏ జాతి వారలనైనా ఏ దేశవాసులనైనా ఏమైనా భేదము లేక యేసయ్య రోజులు వేగా. చూసారా, ఎవరన్నా ప్రజలారా వేగమే నిజమైన కనుగొనలే. చూసారా, ఎవరినైనా పిలుస్తున్నాడు, భేదం లేకుండా పిలుస్తున్నాడు. నల్లోళ్ళు వస్తున్నారు, తెల్లవాళ్ళు వస్తున్నారు, పేదవాళ్ళు వస్తున్నారు, గొప్పవాళ్ళు వస్తున్నారు, వ్యాధిగ్రస్తులు వస్తున్నారు, ఆరోగ్యవస్తులు వస్తున్నారు, అంతస్తున్న వాళ్ళు వస్తున్నారు, భిక్షాటన చేసి అడుక్కునే వాళ్ళు కూడా ఈవేళ దేవుని దగ్గరికి వస్తున్నారు. అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల జాతులు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? పూటకూళ్ళ వాని ఇల్లు అనబడిన. చూడండి, నన్ను కానీ అడిగాడు, మీ పాలన సంఘంలో అందరూ కమ్మవారే కదా, చిరగొండేపూడి మీ సంఘం ఉంది, అక్కడ అందరూ చౌదరీసు రాజులే కదా, ఇతర కులాల మీ సంఘస్థులు కలుపుకుంటారా? పక్కన కూర్చోదిస్తారా? ఇబ్బంది పడతారా? వాళ్ళందరూ పెద్ద పెద్ద కులాలు కదా, అడవులలో పనులు చేస్తారు, వాళ్ళ పొలాలకి వెళ్ళి పనులు చేస్తారు, వాళ్ళ పశువులు కాస్తారు. అలాంటి వాళ్ళు ఆరాధనకు వస్తే మీ గుళ్ళు రాణిస్తారా? మీ గుళ్ళన్నిటికీ కమ్మవారి గుళ్ళని పేరు కదా, మీకు కమ్మాడు మాస్టర్ గారి పేరు కదా. ఇతర దళిత కులాల వాళ్ళు వస్తే మీ సంఘాల్లో రాణిస్తారా? సెపరేట్గా కూర్చోబెడతారా? చాలా మంది అడుగుతూ ఉండేవారు ఇంతకు ముందు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అమ్మా ఎక్కడ చేసి గుండు మీద చేసి బాబు చెప్తున్నాను, మీరు అక్కడికి వస్తారో రాజమండ్రి వస్తారో, మీకు ఎంతకంటే అనువైన ప్రదేశం ఉంటామో రండి. శుక్రవారం సీతానగరం స్వస్థశాలకు రండి. ఎవరి పక్కన ఎవరు కూర్చుంటారో, ఎవరెనక ఎవరు నిలబడతారో, వేదాంతో నిలబడతారో, కలుపుకుని నిలబడతారో, కలుపుకోకుండా నిలబడతారో, ఎలా నిలబడతారో, కలుపుకోగలిగే ప్రేమ మా దగ్గర ఉందో లేదో, మాది మాట మీద ప్రేమ దైవ ప్రేమ మీకు తెలియాలి అంటే ఓ శుక్రవారం సాధక రమ్మన్న వచ్చినాయని కలుపుతలేదు. మీకు అర్థమైందా బాబు? అడిగినాయనే కలవడం లేదు ఆళ్ళతో. వీళ్ళందరూ బాగునివ్వండి, వీళ్ళందరూ అంటే దీన్ని ఏమంటారు? స్టేటస్ ఫీలింగ్ అనమాట. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని,